వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం చిక్కడపల్లిలో ఉన్నాం. చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర రెండు వైపులా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, అట్లాగే ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ మొన్న దిల్సుఖ్ నగర్లో, నిన్న అశోక్ నగర్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు కూడా వాళ్ళు ర్యాలీ తీయబోతున్నట్లు, ఈ ర్యాలీకి బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా మద్దతు పలికేందుకు, సంఘీభావం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అయితే రెండు వైపులా పికెటింగ్ ఏర్పాటు చేశారు. చిక్కడపల్లి లైబ్రరీకి రెండు వైపులా, చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ ఈ లైబ్రరీ మొత్తం పోలీసుల పహారాలో ఉందని చెప్పవచ్చు. ఉదయమే ఈరోజు తెల్లవారుజామునే ఏసీపీ స్థాయి అధికారి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి విద్యార్థులతో సమావేశమై, అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులతో సమావేశమై, మీరు అనవసరంగా ఆందోళన చేయొద్దు, ర్యాలీలు తీయొద్దు, తీస్తే మీ మీద కేసులు అయితే అని వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా విద్యార్థులు మనతో పాటు చెప్తా ఉన్నారు. అట్లాగే ఎవరైతే నిరుద్యోగ జేఏసీ నాయకులు ఉంటారో, నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకొని స్టేషన్లకు ఇప్పటివరకే తరలించినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి బీజేవైఎం నేతృత్వంలో జరగబోయే ఈ ర్యాలీని అడ్డుకునేందుకు, ర్యాలీని ఎక్కడికక్కడ నిలువరించేందుకు పోలీసుల పహారా అయితే భారీగా పెంచారని చెప్పవచ్చు. దాదాపు 3-4 ఎస్ఐలు, సిఐలు, ఏసీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ చిక్కడపల్లి ఆందోళన ర్యాలీలను ఆపేందుకైతే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే ఇక్కడ తీసుకున్నారని చెప్పవచ్చు. మొత్తానికి మనం విజువల్స్లో చూడొచ్చు, పోలీసులు రెండు వైపులా, చిక్కడపల్లి లైబ్రరీకి రెండు వైపులా పికెటింగ్ ఏర్పాటు చేసి ఈ పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసిన విజువల్స్ మనం చూడొచ్చు. ఓ పొట్టి రేవంత్ రెడ్డి, ప్రజల సంక్షేమానికి ఏం చేస్తా ఉన్నావు అది చెప్పు. సర్కారు వచ్చినాక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. చదువుకున్న లేదా ఇవ్వకపోతే ఆ రోజు ఇదే లైబ్రరీ చుట్టూ వచ్చి ప్రదక్షిణాలు చేసి వాళ్ళ కాలు మొక్కి, నిరుద్యోగుల కాలు మొక్కి వాళ్ళ ఓట్లు తీసుకొని ఈరోజు ఉద్యోగాలు ఏమన్నారో తెలియదా ఈ కాంగ్రెస్ పార్టీకి? దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే హామీల గురించి అడిగితే విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేపిస్తున్నాడు పోలీసులకు చెప్పి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే సొమ్మసిల్లి పడిపోయారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. బీజేవైఎం నాయకులు నిరుద్యోగ జేఏసీ నాయకులకు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి తరలి వచ్చారు. వీళ్ళని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. బీజేవైఎం నాయకులను అయితే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వానికి తొత్తుగా వేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి ఓట్ల కోసం ఇదే లైబ్రరీ చుట్టూ తిరిగిండు. మరో ఆ రోజు ఈ రేవంత్ రెడ్డి దిమాగ్ లేదా? ఓ పొట్టి రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల కోసం ఏం చేస్తా ఉన్నావు అది చెప్పు. ప్రజల సంక్షేమానికి ఏం చేస్తా ఉన్నావు అది చెప్పు. ప్రజలను ఏమనంటే ప్రభుత్వాల మీద, వ్యక్తులను తిడుకుండా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలు నెరవేర్చు ఫస్ట్. ఇదే నిరుద్యోగులు మీకోసం పనిచేస్తే, మీకోసం ఆ రోజు ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారంటే ఈరోజు మీరు మా నిరుద్యోగులను అక్రమంగా చేస్తారా, అక్రమంగా అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఏదైతే కేసీఆర్ ఇదే విధంగా కేసీఆర్ ముందు పెడితే ఫామ్ హౌస్ అన్నిండు, ఈరోజు కావాల్చుకొని విద్యార్థుల మీద అక్రమంగా అరెస్టులు, అనేక మంది విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ జరిగింది. బీజేవైఎం నాయకులు నిరుద్యోగులకు మద్దతు తెలిపేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి బీజేవైఎం నాయకులను, గణేష్ కుండే నేతృత్వంలోని బీజేవై నాయకులను అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. ఇక్కడ అయితే నిరుద్యోగుల మీద ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తూ వారిపై లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. నేను ఈ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. ఓ రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వే కదా. అధికారంలోకి రాకముందు ఈ లైబ్రరీ చుట్టూ, నిరుద్యోగుల చుట్టూ తిరిగి మోసం చేసినావు. ఈరోజు విద్యార్థుల యొక్క డిమాండ్ ఏంది?
మా విద్యార్థుల యొక్క డిమాండ్ ఒకటే, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం సర్కారు వచ్చినాక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. ఇప్పటికి ఒక్క ఉద్యోగం లేవు రేవంత్ రెడ్డి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు, ఇప్పటికి నిరుద్యోగ వృత్తి రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇదే విధంగా కేసీఆర్ నిలిగితే ఆ కేసీఆర్ పోయి బొంద పెడితే ఫామ్ హౌస్లో వండుకుండు. ఇదే నిరుద్యోగులకు అన్యాయం చేస్తే అనేక ప్రభుత్వాలు గులున్నాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నువ్వు ఇదే విధంగా పంతాన పోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, పల్లె పల్లెని కావచ్చు, విద్యార్థులను ఏకం చేస్తాం, నిరుద్యోగులను ఏకం చేస్తాం. ఇదే పంతాన పోతే రాబోయే రోజుల్లో ఏ విధంగా కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరో అదే విధంగా నీకు బొంద పెడతారు కేసీఆర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. విద్యార్థులకు పక్షాన్ని నువ్వు ఏమన్నా అంటే అపోజిషన్ లీడర్ తిట్టడము ఇదే పని నీకు అయింది. అరే విద్యార్థుల సంక్షేమానికి చేసిన రేవంత్ రెడ్డి చెప్పని ప్రశ్నిస్తా ఉన్నా. చదువుకున్న లేదా ఇవ్వకపోతే ఆ రోజు ఇదే లైబ్రరీ చుట్టూ వచ్చి ప్రదక్షిణాలు చేసి వాళ్ళ కాలు మొక్కి, నిరుద్యోగుల కాలు మొక్కి వాళ్ళ ఓట్లు తీసుకొని ఈరోజు ఉద్యోగాలు ఏమన్నారు తెలియదా ఈ కాంగ్రెస్ పార్టీకి? ఈ కాంగ్రెస్ పార్టీకి 2 లక్షల ఉద్యోగాలు ఏం తెలియదా? కేవలం రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల ఓటు తీసుకొని ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే పంతాన పోతే తెలంగాణ రాష్ట్ర పాలన బొంద పెడతారని చెప్తా ఉన్నా. భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు విద్యార్థులకు? ఇదే పంతాన పోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్క పల్లెను ఏకం చేస్తామని చెప్తా ఉన్నా. ఇదే సంవత్సరం ముందు వచ్చి ఈ రేవంత్ రెడ్డి వచ్చి ప్రదక్షిణలు చేసిండు ఓట్ల కోసం. ఎప్పుడు నిరుద్యోగుల సమస్యకు వస్తే, నిరుద్యోగుల ఉద్యోగాలకు వస్తే ఎటువంటి స్పందన లేదు. ఉద్యోగాలు లేవని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే పంతన పోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా. అధికారాలు అయితే ఇచ్చి ప్రభుత్వం తెప్పించుకున్నావు, అధికారంలోకి వచ్చావు, ఆ హామీలు పూర్తి చేసేదాకా నిన్ను వదిలాము. నిన్ను రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ పక్షాన భారతీయ జనతా పార్టీ నించుంటుంది. భారతీయ జనతా యువ మోర్చా వాళ్ళకి న్యాయం చేసే వరకు నిన్ను వదిలాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం. విజయం జిందాబాద్. ఈరోజు దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే హామీల గురించి అడిగితే విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేపిస్తున్నాడు పోలీసులకు చెప్పి. నిన్న ధర్నా చేస్తున్న విద్యార్థులను, మహిళలని కూడా చూడకుండా ఒక ఏసీపీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు, గలీజ్ మాటలు మాట్లాడాడు. ఆ ఏసీపీలో ఈ లాఠీ చార్జ్ చేసిన పోలీసులని సస్పెండ్ చేసేదాకా వదిలాము. నువ్వైతే ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చావో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఈ తెలంగాణ ప్రజల పక్షాన నించుంటుంది. నువ్వు ఆ హామీలు పూర్తి చేసేదాకా నిన్ను వదలదు. ప్రతి హామీ అమలు చేసే తీరుతాము. నిన్ను రాబోయే రోజుల్లో విద్యార్థుల పక్షాన బీజేపీ నించోని నిన్ను గద్ద దింపే తీరుతాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులకి కల్వనికే రేవంత్ రెడ్డి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వస్తే ఇక్కడ వీళ్ళు వాళ్ళ వినతి పత్రాలు ఇవ్వనికే కూడా అవకాశం ఇస్తలేరు పోలీసు వాళ్ళు. లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు? ఏడీ రాహుల్ గాంధీ, రమ్మని రాహుల్ గాంధీని ఇవాళ ఓట్ల కోసమే వస్తారా మీరు? విద్యార్థులను వాడుకుంటున్నారు మీరు. ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఏది కాంగ్రెస్ వాళ్ళు ఉట్టి రిబ్బన్ కటింగ్లు ఏనికి వస్తారా? కుదరదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ రండి. సార్ మొత్తం మనం చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు, పోలీసులు బీజేవైఎం నాయకులను అయితే రోప్ ద్వారా బయటికి ఈడ్చుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, స్పష్టంగా చూడొచ్చు. ఒక రోప్ ద్వారా
మీరే సార్ ఒక 5 నిమిషాలు సార్ బీజేపీ నాయకులను అయితే అరెస్ట్ చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ అధికారంలోకి రాకముందు అనేక ప్రదక్షిణలు ఇదే నిరుద్యోగులకి వేయలేవా, నీకు నిరుద్యోగ అంటచ్చులకనా? ఆ రోజు నిరుద్యోగుల ఓట్లు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది. మేము వారి పక్షాన మాట్లాడడానికి వస్తే అన్యాయంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెంచాలు, పోలీస్ చెంచాలు మా పైన లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఇవ్వమని ఇదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదని చెప్పేసి మన మంత్రి చంద్రబాబు చెప్తున్నారు. మరి ఆ రోజు ఈయనకు అర్థం కాదా? అధికారం రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసి ఈరోజు అనేక మంది విద్యార్థులను లాఠీచార్జ్ చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.